బైబిల్ చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో మనం చూసినప్పుడు ఉపవాస ప్రార్థన అనేది కనిపిస్తుంది. ఈరోజు సంఘాల మధ్యలో కూడా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అసలు ఈ ఉపవాస ప్రార్థన గురించిన బైబిల్ యొక్క వివరణ ఏంటి అనేది ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? సాధారణంగా ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఏం చేస్తారు అని అంటే భోజనము మానేస్తారు. భోజనము మానేసి ఏమీ తినకుండా ప్రార్థన చేయడాన్ని ఉపవాస ప్రార్థన అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే భోజనమే కాదు, మనం చేసే పనులను కూడా, అది ఉద్యోగమా, కూలి పనా, ఇంటి పనా, ఇంటి బయట పనా, ఏదైనా ఆ పనులన్నీ కూడా మానుకుని ప్రార్థన చేయడాన్ని మనం ఉపవాస ప్రార్థనలో చూస్తాం. అందుకే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇప్పుడు అంటే దేవుడు ఇశ్రాయేలు చేస్తున్నటువంటి ఉపవాసంలో దేన్ని ఆక్షేపణ చేస్తున్నాడంటే, మీరు అన్నపానములు మానేశారు కానీ పని పాటలు మానలేదు అంటారు. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే అన్నపానములే కాదు, పని పాటలు కూడా మాని. అన్నపానములు మానేయాలి, అలాగే పని పాటలు కూడా మానేసి ప్రార్థన చేస్తేనే అది ఉపవాస ప్రార్థన అవుతుంది. అంటే ఏంటి? అన్నపానముల మీద, ఇటు పని పాటల మీద రెండు మానేస్తే ఏమవుతుంది? మనసు రెండిటి మీద ఉంటుంది. ఒకటి తిండి మీద, రెండోది ఆ తిండి కొరకు చేసే పని మీద. కోటి విద్యలు దేని కొరకు? కూడు కొరకే కదా. కాబట్టి ఇటు కూడు మానేసి ఆ కూడు కోసం చేసే పని మానేస్తే అప్పుడు ఆ మనసు ఏమవుతుంది? ఏమీ ఉండదు. అటు తిండి మీద ఉండదు, ఇటు పని మీద ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఆ మనసు పూర్తిగా దేవుని మీద ఉంటుంది. అలా అని కూడా అర్థం చేసుకోకూడదు. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే తిండి మీద ఇటు పని మీద మనసుని తీసేసి దేవుని మీద పెట్టడం కాదు. అలా అర్థం చేసుకోకూడదు. దేవుని మీద పెట్టి తిండిని పనిని మానేయాలి, అది దాని అర్థం. అలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నావు అనుకో, అది ఆచారం అవుద్ది. నువ్వు దేహంతో చేస్తున్నావు పని. తిండి ఉపవాస ప్రార్థన అంటే తిండి మానేయాలి, పని మానేయాలి. దేవుని అప్పుడు తిండి మానేయాలి, పని మానేయాలి అని చేసావనుకో, ఏదో ఆచారంగా చేస్తున్నావు అని అర్థం. దేవుని మీద ఉన్న పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి దేవుని మీద మనసు పెట్టి తిండి మీద ఉన్న ధ్యాసని, పని మీద ఉన్న ధ్యాసని పక్కన పెట్టావనుకోండి, అది ఆత్మ ద్వారా చేసేటువంటి ఉపవాస ప్రార్థన అవుతుంది అన్నమాట. సరే, దాన్ని ఇంకా లోతుగా చెప్తాను. ఇంకా ముందుకు వెళ్దాం. అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? దేనికోసం చేస్తారు? ఉపవాస ప్రార్థన ఏమైనా ప్రత్యేకమైందా? దానిలో ఏమన్నా అదనపు శక్తి ఏమైనా ఉందా? సాధారణంగా ప్రార్థనలో శక్తి ఉంది అంటారు.
ఉపవాస ప్రార్థనలో ఇంకా శక్తి ఉంది అని అంటారు. ఉందో లేదో అనేది తర్వాత చూద్దాం. మరి ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి తేడా ఏంటి అని అంటే, మన పిల్లలు ఒక బొమ్మను అడిగారు 2-3 రోజుల నుంచి అడుగుతున్నారు. అది అడగటమే రైట్. ఈసారి ఆ పిల్లలు మనల్ని బొమ్మ అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారంటే, మొదటి రోజు ఏం తినకుండా అడిగారు, రెండో రోజు కూడా తినకుండా అడిగారు, మూడో రోజు కూడా తినకుండా అడిగారు. రైట్. ఈ రెండు ఒకటేనా? రైట్. బొమ్మ కోసం కావాలని అడిగారు అంతే, దాన్ని మనం చిన్నగా తీసుకుంటాం. కానీ తిండి మానేసి అడిగితే దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. 2 రోజులు మానేసి అడిగితే ఇంకా తీవ్రంగా తీసుకుంటాం. 3 రోజులు మానేసి అడిగితే అయ్య బాబు ఇంకా చాలా తీవ్రంగా తీసుకుంటాం. తల్లిదండ్రులుగా మన మీద ఏం పడుతుంది? ఒత్తిడి పడుతుంది. మామూలుగా అడుగుతున్నారు అనుకోండి, వారం రోజులు అడిగినట్టే అడుగుతున్నారులే, నేను వింటున్నానులే అనుకుంటాం. కానీ తిండి మానేసి మరి అడుగుతున్నారు అనుకోండి, ఏమవుద్ది? అమ్మో చాలా బలంగా అడుగుతున్నారు అని మన మీద ఇప్పుడు ఏదో ఒకటి ఇవ్వటమా ఇవ్వకపోవడమా అనేది మన చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి జవాబు చెప్పవలసిన అవసరత మన మీద ఏర్పడుతుంది. ఒక ఒత్తిడి పెరిగిద్ది. ఇవ్వాలా ఇవ్వకూడదా అనే ఒత్తిడి అనేది పెరగదు. మిమ్మల్ని వాళ్ళు అడుగుతున్న దాని మీద దృష్టి పెట్టేలా చేసింది ఎవరో? వాళ్ళు భోజనం మానేయడమే కదా. కనుక భోజనం మానేయడము, పని మానేయడం అనేది ఏం చేస్తుందంటే ప్రార్థన యొక్క తీవ్రతని చేస్తుంది, తీవ్రతని పెంచుతుంది అనమాట. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దానికి కొంత తీవ్రతే ఉంటుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రార్థన యొక్క తీవ్రతని పెంచుతుంది అనమాట. అది దేవుడి మీద ఒత్తిడి పెరిగిద్ది. నీ బిడ్డలు అన్నపానాలు మానివేసి అడిగితే నీ మీద ఎలా ఒత్తిడి పెరిగిద్దో, అలాగే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. మరి భక్తుడు కదా, నువ్వు ఆయన పిల్లలు కాబట్టి నువ్వు అన్నపానములు మానేసి, ఆ అన్నపానముల కోసం చేసే పనిపాటలు మానేసి నీ మనసునంతా దేవుని మీద పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద కూడా ఒత్తిడి పెరిగిద్ది. కనుక ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే, ఉపవాసం అంటే ఏంటి, దాని ఏంటంటే ఏం కాదు, ప్రార్థనని తీవ్రతరం చేయడం అంతే. తీవ్రతరం చేయడం, దేవుడి మీద ఒత్తిడి ఇంకా పెంచడం అన్నమాట. అది సరే. బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్తే ఉపవాస ప్రార్థనలు ఎవరెవరు చేశారు, ఆ సందర్భాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు ఏమైనా చేశారా అనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు కష్టపడకుండానే నేను మీకు ఇక్కడ చూడండి చూపిస్తున్నాను, వెంటనే మీరు బైబిల్లో తీసుకోండి, వరుసగా ఉంటాయి సందర్భాలు. మొదటిది జడ్జెస్ అంటే న్యాయాధిపతులు అండి. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 26వ వచనం. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 26వ వచనం. వీరందరూ కత్తి దూయువారు. ఎంతమంది వాళ్ళు అంటే పైన ఉంటుందండి, 18,000 మంది ఆ పైన వచ్చిన వాళ్ళు 18,000 మంది. ఇప్పుడు చదువు. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. సో బైబిల్ చరిత్రలో మనం చూసినప్పుడు ఎక్కడ కూడా ఉపవాసము అనే ప్రస్తావన రాలేదు. కానీ న్యాయాధిపతులు మొదటి సందర్భం ఎదురైంది. జనులు ఉపవాసం ఉన్నారు. ఇదేం సందర్భం అంటే ఇశ్రాయేలులోనే అంతర్కలహం వచ్చింది. మిగతా 11 బెన్యామీనులకి మొత్తం 12 గోత్రాలు కదా, అందులో బెన్యామీను గోత్రానికి మిగతా 11 గోత్రాలకి గొడవ వచ్చింది. ఒక విషయంలో 11 గోత్రాలు ఒకటైపోయారండి, బెన్యామీను గోత్రం మాత్రం ఒకటైపోయిందండి. వీళ్ళిద్దరూ గొడవ ఆడుకున్నారండి. వాళ్ళలోనే 11 గోత్రాలు ఒకవైపు, ఒక గోత్రం వైపు. వీళ్ళు దెబ్బలాడుకుంటే 11 గోత్రాల్లో ఇంతకీ
న్యాయం 11 గోత్రాల వైపు ఉందండి, అన్యాయం ఒక గోత్రం వైపు ఉందండి. అన్యాయం కోసమేమో ఒక గోత్రం పోరాడుతుంది, న్యాయం కోసమేమో 11 గోత్రాలు పోరాడుతున్నాయి. నిజంగా న్యాయానికి వెళ్ళారండి, తీరా వెళ్తే 18,000 మంది చచ్చిపోయారు. చాలా బాధేసింది. అదేంటి ప్రభువా ఎలా జరిగింది ఏంటని. అప్పుడు వాళ్ళు బేతేలుకు వచ్చారు. బేతేలు అంటే దేవుని మందిరం అక్కడ ఉండేది. ఎక్కడ ఉండేది? బేతేల్లో ఉండేది. అక్కడికి వెళ్ళి ఈ ఇశ్రాయేలీయులందరూ 11 గోత్రాల వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏంటి ప్రభువా, న్యాయం కోసం మేము యుద్ధానికి వెళ్తే ఎలా బలైపోయామేంటి? ఒక్క గోత్రం మీదకి యుద్ధానికి గెలవలేకపోయాం, పరిగెత్తుకుంటూ వచ్చేసాం. దేవా మాకు సహాయం చేయండి, మీరు వెళ్ళమంటే వెళ్తాం, లేకపోతే లేదు అని ఉపవాసం ఉండి దహన బలులు అర్పించి మరీ ప్రార్థన చేశారు. దేవుడు వారం మొర విన్నాడు, వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు. బెన్యామీనులో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. బెన్యామీను గోత్రములో పారిపోయిన వాళ్ళని తప్ప అందరినీ చంపేశారు. జయం పొందారు, గెలిచారు. బెన్యామీను వాళ్ళందరినీ చంపేశారు. ఏదో 300 మందో ఎంతో బతికారు అంతే. గోత్రం కొట్టుకుపోయింది. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆడపిల్లలందరినీ చంపేశారు. మళ్ళీ ఆ గోత్రంలో ఉన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని, మనుషుల్ని చంపేస్తే 300 మాత్రం కొండ మీదకి పరిగెట్టారు. వాళ్ళు తప్పించుకున్నారు అంతే. అంతలాగా వినాశనం జరిగింది. ఇది ఓకే, అర్థమైందా మీకు? అంటే యుద్ధంలో ఓడిపోతున్నాము అనుకున్నప్పుడు, న్యాయం తమ వైపు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిని అడిగారు. దేవుడు ఆలకించి వారికి ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. అది జరిగిన చరిత్ర. అంటే ఇశ్రాయేలీయులు తమ యుద్ధంలో విజయం కోసం దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు, దేవుని వేడుకునేవారు, సహాయం చేయమని అర్థించేవారు. ఓకే, ఇంకొక సందర్భం చూద్దాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడా కొన్ని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. రైట్. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను. రైట్. న్యాయాధిపతుల యొక్క చివరి కాలంలో సమూయేలు వచ్చాడు, ప్రవక్తగా వచ్చారు, అలాగే న్యాయాధిపతిగా పనిచేశారు. ఆయన వచ్చే సమయానికి ఇశ్రాయేలీయులందరూ కూడా విగ్రహారాధికులుగా మారిపోయారు. అప్పుడు సమూయేలు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాడు, జ్ఞానం చెప్పాడు. మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, మీకు దేవుడు ఒక్కడే అని యెహోవా, ఆయన్నే మీరు అనుసరించాలి. అందుకే మీరు ఓడిపోతున్నారు. ఫిలిస్తీయులు, మోయాబీలు, హిత్తీలు, హివ్వీలు అందరూ మిమ్మల్ని గెలుస్తున్నారు, అందరూ మిమ్మల్ని ఓడించేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు. మీ దురవస్థ ఎందుకో తెలుసా? ఫిలిస్తీయుల చేతిలో మీరు ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితిని అనుభవిస్తున్నారు తెలుసా? మీరు మీ దేవుడిని యెహోవాని విడిచిపెట్టడం వల్ల అని చెప్పినప్పుడు అప్పుడు ఇశ్రాయేలుకి జ్ఞానం వచ్చింది, ఇశ్రాయేలుకి బుద్ధి జ్ఞానం వచ్చింది. వస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా మిస్పా దగ్గరికి వచ్చారు. మిస్పా అంటే ఒక ఊరు. అక్కడికి సొలొమోను వచ్చి వీళ్ళందరికీ హితబోధ చేస్తే జ్ఞానోదయం అయితే అందరూ మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అన్నపానములు మానేశారు, పని పాటలు మానేశారు, ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. ప్రభా, ఇన్ని సంవత్సరాలు నిన్ను విడిచిపెట్టి జీవం లేని వాటి వైపుకు తిరిగి విగ్రహారాధన చేసి మేము భ్రష్టులయ్యాం, దుర్మార్గులమయ్యాం, అందుకే ఫిలిస్తీయులు మా శత్రువుల చేత మేము ఓడిపోయాం, బాధ పెట్టబడ్డాం, మమ్మల్ని క్షమించండి.
ఇప్పుడు మీ వైపు తిరుగుతున్నాం, మా తప్పు మేము తెలుసుకున్నాం, మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపడ్డా. అంటే చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరగడానికి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. వాళ్ళ శత్రువులైన ఫిలిస్తీయుల మీద వారికి విజయాన్ని అనుగ్రహించాడు. చరిత్ర. వాళ్ళని క్షమించాడు. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళమన్నాడు. యుద్ధానికి వెళ్తే ఫిలిస్తీయులను వాళ్ళు ఓడించేశారు. అది జరిగినటువంటి సందర్భం అన్నమాట. అయిపోయిందా? మరొక సందర్భం చూద్దాం. 2 సమూయేలు 12వ అధ్యాయము 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకయుండెను. రైట్. సో దావీదు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. భోజనం మానేశారు, అన్నపానములు మానేశారు, పని బట్టలు మానేసి ఉపవాసం ఉన్నారు. కిరీటాన్ని పక్కన పెట్టేశాడు. ఎవరికి తీర్పు తీర్చట్లా, రాజకీయ పనులు ఏమీ చూసుకోవట్లా. మరొక వైపున అన్నపానాలు మానేసి గదిలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అమ్మా? బిడ్డ కోసం. రైట్. ఈ బిడ్డ ఎవరంటే దావీదు బెత్షెబతో పోయినప్పుడు పుట్టినటువంటి బిడ్డ అనమాట. ఆ బిడ్డని దేవుడు శపించాడు. దాంతో ఆ బిడ్డ జబ్బుపడి మరణ పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆ బిడ్డ బ్రతకాలి, అమ్మో నాకు పుట్టిన బిడ్డ చచ్చిపోతున్నాడు, అమ్మో నా బిడ్డ బ్రతకాలి అని తీవ్రత ఆయన మీద పడింది. ఆ తీవ్రతతో ఏం చేశాడంటే రాజరిక పనులని పక్కన పెట్టాడు, తిండి అన్నపానములు పక్కన పెట్టాడు, గదిలోకి వెళ్ళాడు, తలుపేసుకున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. బయట నుంచి పనివాళ్ళు తలుపు కొడుతున్నారు. అయ్యా రాజా, భోజనానికి సమయమైంది, నేను తిన్నాం. సాయంత్రం నైట్ మళ్ళీ రాజా భోజనం, ఏదైనా నీళ్ళు పట్టరమ్మంటారు, వద్దు అంటారు. ఇలాగ ఆ రోజు అన్నపానాలు పనిపాట్లని పక్కన పెట్టేసి పూర్తిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ బిడ్డ కొరకు వేడుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ చిన్న బిడ్డ చనిపోయింది. అంటే దావీదు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా సరే ఆ బిడ్డ బ్రతకలేదు, చనిపోయింది. అయితే దేవుడు మరొక గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలమే దావీదు గారి తర్వాత ఇశ్రాయేలును పరిపాలించిన రాజు ఎవరైనా సొలొమోను గారు. కీడు వెనకాల ఏమొస్తుందంట? మేలు వస్తుంది. కీడు వెనక మేలు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో యేసుక్రీస్తు వారిని మినహాయించి ప్రపంచ మానవులందరిలో ఇప్పటి వరకు లేదా అప్పటి వరకు పుట్టిన వారందరిలో కంటే జ్ఞాని అయిన వాడు ఎవరు? అలాంటి వ్యక్తిని బిడ్డగా ఇచ్చాడు దేవుడు. ఓకేనా? అంటే దేవుడు కీడు తర్వాత ఏమిస్తాడు? మేలుని దాచి ఉంచుతాడు అన్నమాట. సరే, ఇంకో సందర్భంలోకి వెళ్దాం. ఇవన్నీ మీరేంటి ఉపవాసం ఉండిన సందర్భాలు బైబిల్ చరిత్రలో. అలాగే రాజుల మొదటి గ్రంథము, ఇక్కడ మీకు బైబిల్ తీయడం ఆలస్యమైతే ఇది చూసుకోండి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం అంటే అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని తమ వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా. రైట్. ఇది రాజుల కాలం. రాజుల కాలంలో ఆహాబు ఎవరు చెప్పండి? రాజు. వెరీ గుడ్. ఎవరు రాజు? యూదుల రాజా, ఇశ్రాయేల్ రాజా? ఎవరు రాజు? ఇశ్రాయేలుల రాజు. అంటే యూదులు ఇశ్రాయేల్ ఇడిపోయారు, 2 రాజ్యాలు అయిపోయినాయి. అందులో ఆహాబు ఇశ్రాయేలులకు రాజే. ఏలియా గారి కాలం, ప్రవక్త అయిన ఏలియా తెలుసు కదా మీకు, ఆయన కాలంలో
ఈయన ఏం చేశాడంటే ఒక ద్రాక్ష తోట కోసం ఒక వ్యక్తిని చంపించేశాడు. ఎవరైనా అమ్మా ఎవరో నాబోతు. ఎవరో నాబోతు. దానికి దేవుడు ఏలియా ద్వారా శపించాడు. దేవుడు ఏలియా ద్వారా ఏం చేశాడు? శపించాడు. ఏమని చెప్పించాడంటే, నీ చావు నీ భార్య చావు ఖాయం, మీ ఇద్దరి రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. అప్పుడు గజగజ భయపాడు. తన భార్య ఎవరండి? యెజబెలు. యెజబెలుకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ ముసలోడు చెప్పింది జరిగిద్దా ఇంట్లే అని లెక్క చేయలేదు. కానీ ఆహాబ్ మాత్రం గజగజలాడిపోయాడు. ఆహాబ్ ఎందుకు గజగజలాడిపోయాడంటే, ఒకవేళ ఇది నేను ఇలా అనుకుంటున్నాను, ఆహాబు కళ్ళ ఎదుటే పరలోకం నుండి అగ్ని వచ్చి ఏలియా సిద్ధపరిచిన దహన బలిని ఏం చేసింది? బలిని కాల్చేసింది. ఆ దేవుని అగ్నిని కల్లారా చూసాడేమో, కాస్త దేవుని భయం మనసులో ఉంది. అందుకే గజగజ వణికిపోయాడు. వణికిపోయి ఏం చేస్తున్నాడు? తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం. ఇది ఇంకా తీవ్రతం అండి. వస్త్రాలు చింపుకొని గోనెపట్ట ధరించుకోవడం అంటే ఇంకా తగ్గించుకోవడం. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటేనండి, ఇలాంటి సందర్భాలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యపోతూ ఉంటాను. దేవుడు ఆహాబు ఇంత దుర్మార్గుడా? ఇలా తగ్గించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే వెళ్ళిపోతున్న ఏలియాని మళ్ళీ వెనక్కి పిలిచి, రా ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, తగ్గించుకున్నాడు, చెప్పు, నీది కొంచెం వాయిదా వేస్తున్నాను అని చెప్పు అన్నాడు. చెప్పించాడు దేవుడు. ఏలియాని వెనక్కి తీసుకొచ్చి ఆహాబుతో, సరే బాధపడకు, నీ చావు నేను వాయిదా వేయిస్తున్నాను అని చెప్పాడు. కనుక ఇదంతా నువ్వు బతుకున్నప్పుడు జరగదు, నువ్వు చనిపోయిన తర్వాత జరుగుతుంది ఈ శాపమంది అని చెప్పి ఒక చిన్న ఊరట, వాయిదా వేస్తున్నానని కొంచెం ఊరట అయితే ఇచ్చాడు అనమాట. సో ఆ సమయంలో ఆహాబు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రైట్. అయితే శాపాన్ని అయితే తీయలేదు, కానీ ఆ శాపానికి కొంచెం మినహాయింపు వాయిదా వేసేలాగా దేవుడు చేశాడు. తర్వాత రెండవ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. రైట్. ఈ సందర్భం ఏంటంటే, యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. సరిగ్గా అదే సమయం అవతల పక్కన ఎవరు రాజుగా ఉన్నారు? ఆహాబు. యువతల పక్కన అంటే యోధా రాజ్యానికి రాజుగా ఉన్నారు యెహోషాపాతు. యెహోషాపాతు ఆహాబు రాజు ఎంత దుర్మార్గుడో యెహోషాపాతు అంత మంచి ఆయన. ఇంత మంచి ఆయన మీదకి 4 శత్రువులు ఒకేసారి వచ్చారండి. మోయాబీలు, అమ్మోనీలు, మరి ఎవరో వాళ్ళు, ఇంకో రకాలు, 4 రకాల శత్రువులు ఒకేసారి వచ్చారండి. ఒక్కసారే. సాధారణంగా యుద్ధం అంటే ఎంతమంది వస్తారు? ఒక శత్రువు వస్తాడు, లేదంటే ఇద్దరు కలిసి వస్తారు. ఈసారి ఏకంగా 4 రాజ్యాలు కలిసి వచ్చినాయి. అదిరిపోయాడు, భయపడిపోయాడు. అమ్మో, 4 వైపులు వచ్చేస్తే ఏమొద్దండి? ఎవరైనా ఎంత బలవంతుడైనా వణికిపోతాడు. వణికిపోయి ఏం చేశాడంటే, యోధా ప్రజలారా, దేవుడే మనల్ని ఈ సమయంలో కాపాడాలి, భయపడకండి, దేవుడిని ఆశ్రయిద్దాం అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అదండి సమయం. ఏం చేశాడంట? యోదయ అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యోధావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకి కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. వెరీ గుడ్. సో అంటే ఆ రోజు ఏం జరిగింది? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి మొర ఆలకించాడా? ఆలకించి వారికి సమయోచితమైన సహాయాన్ని దయచేశాడు. తెలుసా మీకు, దేవుడు ఎంత సహాయం చేశాడంటే, వీళ్ళు కత్తులిచ్చుకుని వెళ్ళారు కానీ యుద్ధం చేయలేదు.
దేవుని ప్రజలు బోరలు ఊదుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే అక్కడ వాళ్ళలో శత్రువులు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయేలా చేశాడు దేవుడు. వీళ్ళు ఊరకే నిలబడి తొత్తో అని ఊరలు ఊదుతూ దేవుణ్ణి స్తుతించుడి హల్లెలూయా అని పాట పాడుతున్నారు వీళ్ళు. అక్కడ శత్రువులు ఏమవుతున్నారు, వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్నారు. వాళ్ళందరూ కొట్టుకుని మొత్తం అందరూ చచ్చిపోయారండి. చచ్చిపోయాక వీళ్ళు వెళ్ళి ఏం చేశారు, వాళ్ళ ముక్కు పుడకల్ని, వాళ్ళ చెవుల్ని, మెడలో ఉన్న హారాల్ని, జోబులో ఉన్న పరసల్ని, జోబులో తెచ్చుకున్న మూటలో తెచ్చుకున్న భోజనాల్ని, గోధుమల్ని, రైస్ని, మరి వాళ్ళు తెచ్చుకున్న ద్రాక్ష రసాలని, వాళ్ళు తెచ్చుకున్న అంజురు పళ్ళని మొత్తం తెచ్చుకున్నారు వీళ్ళు. ఎందుకు ఎవరెవరిని దోచుకున్నారు? వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఈయనే వాళ్ళందరినీ దోచుకునేలాగా దేవుడు చేశాడు. కత్తి పట్టలేదు, కత్తి దూయలేదు, విజయాన్ని ఇచ్చాడు. దోపుడు సొమ్ముతో దేశాన్ని అభివృద్ధిపరచాడు. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. కీడేదో వచ్చింది అనుకుంటున్నారు కదా, ఏదో కీడు వచ్చింది కదా. ఎందుకు ఆ కీడు వల్ల యెహోషాపాతుకి లాభం కలిగిందా నష్టం కలిగిందా? లాభమే కదా. హారాలు తీసుకున్నారు, బంగారాలు తీసుకున్నారు, వజ్రాలు తీసుకున్నారు, జోబులో పరసలు తీసుకున్నారు, మరి వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ తీసుకున్నారంటే ఎంతకీ వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? ఫైనల్గా ఆలోచించండి, వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? మేలు చేయడానికి వచ్చినట్టు. అంటే కీడు చేయడానికి ఎవరైనా మీ మీదకి వస్తున్నారంటే వెంట ఏం తీసుకొస్తున్నారని? మేలు తీసుకొస్తున్నారు అనద్దు. నువ్వు దేవునిపై ఆధారపడితే, నువ్వు నిజంగా దేవుని భక్తుడివి, దేవునిపై ఆధారపడిన వాడివి అయితే, నీ శత్రువులు నీ మీదకి కీడు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు వస్తూ ఏం తెస్తున్నారనమాట? గిఫ్ట్ తెస్తున్నారని అర్థం అనమాట. బా, ఈ జ్ఞానం లేకే కదండి మనం ఎంత కంగారు పడిపోతున్నాం. అందుకనే దీని అనుభవ జ్ఞానం అంటారండి. అందుకే నేను ఆత్మీయ జ్ఞానం అంటాను, చూసారా? ఇవన్నీ బైబిల్లో విషయాలను బట్టి వచ్చి తెలిసేది కాదు, ఆ విషయాల లోపల భావంలోకి వెళ్తే తెలిసేటువంటి విషయాలు అనమాట. రైట్, ఓకే, ఇంకా ఎదరికి వెళ్తాం. యజ్రా. సో యజ్రా అనే దానికి వెళ్దాం. యజ్రా 8వ అధ్యాయము 'బ్లెస్సీ' ఇటు చూడమ్మా, సరే కూర్చోండి. యజ్రా 8వ అధ్యాయము 21వ వచనం ఉందమ్మా, లేదా? అదే పైది 21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. సో యజ్రా గారి నాయకత్వంలో, ఆ రాజు పేరు గుర్తులేదు కానీ దర్యావేషం మొత్తానికి ఎవరో ఆయన పారసీకుల రాజుల కాలంలో యజ్రా గారి నాయకత్వంలో కొంతమంది యూదుల్ని యెరూషలేముకు పంపడానికి అనుమతినిచ్చాడు రాజు. అంటే అప్పటికి యూదులు చెరలో ఉన్నారు, చెరలోకి వెళ్ళిపోయారు. ఈ చరిత్ర ప్రవాహంలో వాళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మొదటిసారిగా జెరుబ్బేబెలు ద్వారా కొంతమంది వచ్చారు. రెండోసారి యజ్రా గారి ద్వారా వచ్చారు. అలా యజ్రా గారి నాయకత్వంలో మరి యూదులు మరి యెరూషలేముకి వస్తున్నారా? వచ్చేటప్పుడు ఎవరున్నారు? భర్తలు, భార్యలు, పిల్లలు, ఒంటెలు, ఆస్తులు, వాళ్ళు అక్కడ సంపాదించుకున్న గిన్నెలు, తట్టలు, మూటలు, జంతువులు అన్నీ ఉన్నాయి. అవన్నీ గుంపంతా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. ఎక్కడి నుంచి అంటే మన పక్కన ఉండి నుంచి కాదు, ఉండి నుంచి ఆకిడికి కాదు, ఏకంగా ఎక్కడి నుంచి అంటే పారసీక దేశము షోషాను కోట నుంచి రావాలి వాళ్ళు. ఎక్కడి నుంచి? షోషాను కోట నుంచి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అదంతా ఎడారి భూమి. ఇరాక్, ఇరాన్ ఇవన్నీ మీరు ఎవరైనా కువైట్ దేశానికి వెళ్తే అదంతా ఏంటి? ఎడారి ప్రాంతం, ఒంటరిగా ఉంటుంది అంతా.
ఈ రోజుల్లో పెట్రోల్ పడింది కాబట్టి వాళ్ళు అంత లగ్జరీగా బతుకుతున్నారు, కానీ ఒకప్పుడు వాళ్ళకి పెట్రోల్ కూడా పడలేదు. మరి అప్పుడు వాళ్ళందరూ ఎలా బతికేవారు? చెట్లు లేదు, మొక్కలు లేవు, గడ్డి లేదు, ఏమీ లేదు, మరి ఎలా బతికేవారు వాళ్ళు? ఎక్కువ శాతం కష్టపడి బతికేవారు లేని కాదంటలేదు. చాలామంది ఏం చేసేవారంటే దారి దోపిడీ చేసేవారు. అందుకే వాళ్ళని ఏమంటారు, అరేబియా ఏదో నైట్స్ ఏదో అంటారు వాళ్ళని, అరేబియా ఏదంటారు ఏదో ఏమా అరేబియన్ గజ దొంగలు అంటారు సార్. ఆ టైటిల్ అక్కడి నుంచి వచ్చింది, అరేబియా గజ దొంగలు. అంటే వాళ్ళందరూ ఒకప్పుడు దొంగలు ఎక్కువగా ఉండేవారు అక్కడ. ప్రపంచవ్యాప్తంగా వర్తకం జరిగేవి, ఇదంతా కూడా ఖండాంతరంగా వర్తకాలు జరిగేవి. ఆ వర్తకుల మీద పడి దోచుకుని వాళ్ళు తినేవారు. ఈ రోజులో మనం చెప్పాలంటే మన రాష్ట్రం, బీహార్ రాష్ట్రం వెళ్ళింది అనుకోండి, చేపల లారీ కానీ ఏదైనా వెళ్ళింది అనుకోండి, వాడు టిఫిన్ చేసి వచ్చాడు దిగాడు అనుకోండి, ఇటు టిఫిన్ చేసి వచ్చే లోపల మొత్తం లారీలో చేప ఉండదు, టైరు ఉండదు, పాటలు ఉండవు. అలాగనమాట, అలాంటి పరిస్థితి అది. అలాంటి దారిలో వెళ్ళాలి ఇప్పుడు. ఎవరో ఎజ్రా గారు, యూదులు. ఆ యూదులు ఎవరున్నారు? పురుషులు ఉన్నారు, మరి స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏదో కొద్దిగా సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి. ఇదంతా వెళ్తున్నారు. ఎజ్రా గారు అన్నారంట, రాజుగారు అన్నారంట, మరి మీరు అందరూ ఒంటరికి వెళ్తున్నారు కదా, కొంచెం సైన్యం తీసుకుని వెళ్ళండి అన్నాడంట రాజుగారు. అప్పుడు ఎజ్రా గారు అన్నారంట, మా దేవుడే మాకు సహాయము సైన్యము, మా ముందు నడిచేవాడు మా వెనక నడిచేవాడు అని చెప్పి గొప్పగా చెప్పేశాడంట. సరే బాబు అయితే అని పంపించేశాడు. తీరా చెప్పేశాడు, కానీ ఎజ్రా గారికి భయం ఉంది, అయ్యి బాబు పిల్లలు వీళ్ళు వాళ్ళు ఉన్నారు అని. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఒక చోట కలవాలనుకున్నారు. ఏంటో చోటంట, అహావా నా దగ్గర వాళ్ళందరూ కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రభువా మా దారి అంతటా మాకు తోడండి. దేవుని మహాకృప వల్ల వాళ్ళు క్షేమంగా చేరుకున్నారు. వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి? క్షేమకరమైన ప్రయాణం కావాలి. దొంగల నుంచి, ముఖ్యంగా దోపిడీదారుల నుంచి వాళ్ళకి రక్షణ కావాలి. దేవుడు వారందరి నుంచి రక్షించి సురక్షితంగా యెరూషలేమునకు చేరేలాగా దేవుడు చేశాడు. అందుకోసం వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మీరు ఇవన్నీ అంటున్నప్పుడు కథల్లాగానే కాకుండా వాళ్ళు ఎందుకు చేశారు, ఏ పరిస్థితుల కోసం చేశారు అనేది మీరు పట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అక్కడ ఈ చూడండి, 8వ అధ్యాయం 23వ వచనం ఎజ్రా గారు అంటున్నారు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. అది సరే. నెక్స్ట్ నెహెమ్యా కొత్త నెహెమ్యా 9వ అధ్యాయం. రైట్. తర్వాత కలిసిన వారందరూ ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు అనుకోవద్దు, ఉపవాస ప్రార్థన గురించి చెప్తున్నానమ్మా. తర్వాత చాలామంది కలిశారు, వారందరికీ చెప్తున్నారు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఇవన్నీ ఏంటంటే ఆయా సందర్భాల్లో దేవుని పిల్లలు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏ ఏ సందర్భాల్లో చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో చేశారు అనేది మనం చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ నెహెమ్యా 9వ అధ్యాయం 1వ వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు చాలనా. ఆ తర్వాత నెహెమ్యా గారు కొంతమంది మనుషులు తీసుకుని వెళ్ళాడు. దేనికి? యెరూషలేము చుట్టూరు గోడ కట్టడానికి. అప్పటికి యెరూషలేము అంతా కూలిపోయింది కదా, కూలిపోయింది. అయితే నెహెమ్యా గారి కాలానికి వచ్చేసరికి దేవాలయాన్ని కట్టారు అంతే. మధ్యలో చుట్టూరు ఏం లేదు, ప్రాకారం లేదు. ఆ ప్రాకారాన్ని కట్టడం అనే ఈ ప్రేరేపణ నీకు వచ్చింది నెహెమ్యా గారికి. అయ్యో, నా దేశంలో యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టబడాలి, నా దేవుని మందిరానికి ఏం లేదు, ప్రాకారం లేదని ప్రేరేపణ వచ్చింది. చూసారా, ఒక్కొక్కసారి మీకు కొన్ని ప్రేరేపణలు మంచివి వస్తాయి. అవి మంచివి అయినప్పుడు మీరు ముందు దాన్ని ప్రోత్సహించుకోవాలి. రైట్. అటువంటి ప్రేరేపణకు వచ్చినప్పుడు నేను ఏదో చేయాలి అని చెప్పి రాజుగారిని అనుమతి తీసుకుని, ఆయన సహాయాన్ని తీసుకుని ఇశ్రాయేల్ ప్రజలను కొంతమంది తీసుకొచ్చి గోడ కడుతున్నాడు అనమాట. ఆ గోడ కట్టే సమయంలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇక
అంటే కట్టేటప్పుడు ఏం కట్టాలనుకుంటున్నారు వాళ్ళు? ప్రాకారాలు కట్టేటప్పుడు. నెక్స్ట్ ఎస్తేరు 4వ అధ్యాయం. ఎస్తేరు 4వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ఎస్తేరు 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు. అమ్మ మీరు మిగతా వాళ్ళు బైబిల్ తీయవసలా, సిస్టర్ గారు తీస్తే చాలు. మీరు ఇక్కడ చూడండి, మధ్యలో ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖముతోను ఏడ్పులోను రోదములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఎస్తేరు ఏమిటిది ఆయన పేరేంటి? అహాష్వరోషు. వెరీ గుడ్. అహాష్వరోషు మరి రాజుగా ఉన్న కాలంలో ఎస్తేరు రాణిగా ఉన్న సమయంలో ఒక ఆజ్ఞ వచ్చింది. ఈ పారసీకుల రాజ్యములో ఉన్న యూదులందరినీ చంపేయండి అని ఒక ఆజ్ఞ వచ్చింది. అప్పుడు యూదులందరూ కూడా తమ వస్త్రములు తీసివేసి గొనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని వాళ్ళ కుటుంబాల్లో మోకరించి దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన, అంటే అన్నపానములు మానేసి అలాగే పనిపాటలు మానేసి ప్రార్థన చేశారు. అయ్యా మా భార్యలు మా పిల్లలు మేమందరం చంపబడుతున్నాం తండ్రి. ఈ ఆజ్ఞ ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు. పాపం ఎందుకు చంపుతానన్నారో తెలియదు. చాలా అమాయకంగా భయపడిపోయి దడదల్లాడిపోయి అందరూ ప్రార్థన చేశారండి. దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించాడు. హామాను చేసినటువంటి ఆ రాజ్యాజ్ఞని దేవుడు ఏం చేశాడు? రద్దుపరిచాడు. శాసనాన్ని రద్దుపరిచి మరొక శాసనాన్ని తీసుకొచ్చాడు. కొన్ని సమయాల్లో దేవుడు తన బిడ్డల కొరకు శాసనాలనే మారుస్తాడు, చట్టాలనే మారుస్తాడు. ఆ చట్టాలని మార్పించాడు. యూదులందరినీ కాపాడాడా లేదా? విషయం చెప్పమంటారా? వీళ్ళని చంపాలనుకున్న వాళ్ళందరినీ కూడా యూదులు చంపేశారు. ఇప్పుడు ఎవరెవరిని చంపేశారు? శత్రువులు యూదులను చంపేశారా? యూదులు శత్రువులను చంపేశారా? యూదులే శత్రువులను చంపేశారు. ఎందుకు ఈ ఆజ్ఞ వచ్చి మేలు చేసిందా కీడు చేసింది వాళ్ళకి? అప్పుడు దాకా భయంతో ఉన్నారు వాళ్ళు. అసలు ఆశ్చర్యకరం కదండి. ఏలో ఆ ఊరిలో కొంతమంది పగ పెట్టుకుని ఉన్నారు. ఒరే వీళ్ళు యూదులరా, వీళ్ళని చంపేద్దామని ఇప్పటి నుంచో అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మొదట ఆజ్ఞ వచ్చిందో వాళ్ళకి ఏమైంది? బలమైపోయింది. అబ్బా ఎంతకాలం చూస్తున్నారా ఈ యూదులను వేసేద్దామని. రాజాజ్ఞ కూడా వచ్చింది కదా, అయితే వీళ్ళని వేసేద్దాంరా అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. కత్తులను ఓరుతున్నారు, ఆ రోజు వస్తే చంపేద్దామని. ఈ లోపల ఇంకో ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ క్యాన్సిల్ అయ్యి ఇంకొక ఆజ్ఞ వచ్చింది. ఏమని? యూదులారా మీ ఊరిలో ఉన్న శత్రువులందరినీ చంపేయండి అని. అప్పుడు యూదులు ఏం చేశారు? గోని పట్టు కట్టుకుని అప్పుడు దాకా ఉపవాసం ఉన్నారా వీళ్ళు? ఇక దుమ్ము దులుపుకొని గోని పక్కన ఎట్టేసి ఎవడ కత్తులు అటు తీసి వాళ్ళ శత్రువులను వీళ్ళు చంపేశారు. ఇంతకీ ఈ జరిగిందంతా కూడా యూదులకి మేలు కోసమా కీడు కోసమా? మేలు కోసం. ఇప్పటి వరకు ఎప్పుడు చంపుతారా ఏం చేస్తారని భయం ఉండేది. ఇక్కడి నుంచి వాళ్ళు నిర్భయంగా ఉన్నారన్నమాట. సరే, ఇది ఈ సందర్భంలోనండి. అంటే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు ఉపవాసం ఉన్నారు? ప్రాణాల మీదకి వచ్చి మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు దేవా మాకు సహాయం చేయమని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత మరొకటి చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అంతటి నేను గోనెబట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుని ఉంటిని. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తన పాపములను తన జనుల పాపాలని ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడంట 70 సంవత్సరాల తర్వాత నేను మీకు విడుదలనిస్తానని దేవుడు అన్నాడంట. ఆ మాట పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నువ్వు ఇర్మియా గ్రంథంలో అన్నావు కదా 70 సంవత్సరాల తర్వాత విడుదలనిస్తానని. మరి 70 సంవత్సరాలు అయిపోయింది కదా ప్రభువా, మమ్మల్ని విడుదల చేయవా? మా దేశానికి, మా కానాను దేశానికి, ఇశ్రాయేలు దేశానికి, మా స్వదేశానికి మమ్మల్ని తీసుకెళ్ళవా అని ప్రార్థన చేస్తున్నాడు. అది అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు?
ఆయన పేరేంటంటే జెరుబ్బాబేలు నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలీల్ని యెరూషలేముకు పంపించాడు. అలా వెళ్ళిన తర్వాతే వాళ్ళు రెండో దేవాలయాన్ని కట్టారు. దానియేలు చూడలేకపోయాడు పాపం. దానియేలు వెళ్ళలేకపోయాడు, ముసలైపోయాడు కదా, అప్పటికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు, ప్రధానమంత్రి డ్యూటీలో ఉన్నాడు కనుక ఆయనకి వెళ్ళడానికి అవకాశం కలగలేదు. కానీ తాను వెళ్ళలేకపోయినా ఏమనుకున్నాడు, నా ప్రజలందరూ వెళ్ళాలి. భారం, కుటుంబ భారం అంటారు దాన్ని, దేశ భారం. ఇంకా నెక్స్ట్ యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. మిగతా వాళ్ళందరూ ఇక్కడ చూడండి, సరిపోదు. మధ్యలోది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, చేసిందంతా చాలు, పనికిమాలిన పని చేశారు, నన్ను విడిచిపెట్టారు, వ్యర్థంగా జీవిస్తున్నారు, చేసిందంతా చాలు, ఇకనైనా మీరు పశ్చాత్తాపడి తప్పులు ఒప్పుకొని ఏడ్చి నా వైపుకు రండి అంటున్నాడు. అలా అనేటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, చేసిన దుర్మార్గాలు చాలు, ఇక ఆపండి, ఇకనైనా నా దగ్గరికి రండి, మీకు నేను రక్షణ ఇస్తాను. అలా తిరిగి వచ్చేటప్పుడు ఎలా రమ్మంటున్నాడు, ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. అంటే చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయమంటున్నాడంటే, ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ప్రార్థన చేయమంటాడు. దేవుడే చేయమంటున్నాడు ఉపవాసం. ఇక్కడ ఇప్పటి వరకు ఎవరు చేశారు, జనులే స్పందించి చేశారు, వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇప్పుడు దేవుడే అంటున్నాడు, మీ పరిస్థితి ఏం బాగోలేదు, ఇకనైనా మీరు మారు మనసు పొందండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నా వైపుకి తిరగండి అని దేవుడు అంటున్నాడు. కానీ వాళ్ళు దేవుని మాటనే వినలేదమ్మా, వాళ్ళు వినలేదు. అందుకే వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. దేవుడు ఎంత అల్లారు ముద్దుగా చెప్పాడు, ఎంత ముద్దుగా చెప్పాడు, కానీ వాళ్ళు దేవుని మాట వినలేదు, వస్త్రములను గొన్నెపట్టలు ధరించలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు, దేవుని వైపుకి తిరిగి రాలేదు. అందుకే దేవుడు వారిని ఏం చేశాడు, వాళ్ళ శత్రులకి అప్పగిస్తే 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళేలాగా దేవుడు చేసేసాడు. సరే, ఇక్కడ ఉపవాసం ఉండమని దేన్ని అడుగుతున్నాడు, ఎందుకోసం అనేది మా అర్థం. తర్వాత జోనా అంటే యోనా 3వ అధ్యాయం 5వ వచనం. త్వరగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకొనిరి. రైట్. నినివే పట్టణం అషూరు దేశానికి ముఖ్య కేంద్రం. అది అక్కడ పాపం ఘోర పాపంగా ఉందంట. దేవుడు మరొక 40 దినాలలో నినివే పట్టణాన్ని ఏం చేయాలనుకున్నాడంట, నాశనం చేయాలి అనుకున్నాడంట. ఆ విషయం యోనా గారు వెళ్ళి వాళ్ళకి చెప్తే తెలిసిందండి. తెలిసిన వెంటనే ఏం చేశారనమాట, రాజు మొదలుకొని పనివాడి వరకు, పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి అందరూ కూడా ఏం చేశారట, ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకుని, గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్టు కట్టుకుని ఉపవాస దినమును చాటించి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, దేవుని వైపు తిరిగారు. అప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి ఏం చేశాడు, వారిని శిక్షించక వారిని రక్షించాడు. తన ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుడు అడ్డుకున్నాడు. వారి మీదకి రాబోతున్న ఉగ్రతను ఆపేసుకున్నాడు. ఒకవేళ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోయి ఉంటే, మారు మనసు పొందకపోయి ఉంటే అంతే సంగతులు. చరిత్రలో మనం చెప్పుకున్నాం కదా, సొదొమ గొమొర్రా. నెక్స్ట్ ఎవరు కూడా ఉండేవారు, నీనివే కూడా ఉండేది, కాలి బూడిదైపోయేది. ఇప్పుడు దాకా సొదొమ గొమొర్రా అంటున్నాం. కానీ ఒకవేళ వాళ్ళు అలా ప్రార్థించకపోయి ఉంటే సొదొమ గొమొర్రా నీనివే వలె అనేవారు. ఆ లిస్టులో నుంచి నీనివే తప్పించుకుందంటే కారణం మారు మనసు పొందడం అమ్మ, మెయిన్. అలా మారు మనసు పొందినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఉపవాసం. ఎందుకు ఉండాలి, వాళ్ళ మీదకు చావు రాబోతుంది. ఈ సమయంలో తిండి మీద వాళ్ళకి లేదు, పని పాటల మీద లేదు,
ఇప్పుడు వాళ్ళ చూపు అంతా దేని మీద ఉంది? వాళ్ళ ప్రాణ భయం మీద ఉంది. ఆ ప్రాణమును కాపాడే దేవుని మీదే ఉంది. అది ఉపవాస ప్రార్థన అంటే. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అంటే, నీవు అన్నపానములు మానివేయటము, అలాగే పనిపాటలు మానేయటం అనేది కాదు ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్. నీ మనస్సు, నీ దృష్టి మీద, అంశం మీద పెట్టాలి. అది తీవ్రత. ఇక్కడ చావు రాబోతుంది, నీ మీదకి ఒక భయంకరమైన వ్యాధి రాబోతుంది, మరణకరమైన పరిస్థితి రాబోతుంది. ఆ సమయంలో నువ్వేం చేస్తావు? బాగా భోజనం తింటావా? తినవు కదా. ఆ సమయంలో నువ్వు డ్యూటీలకు వెళ్తావా? వెళ్ళవు కదా. ఆ మరణముని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తావు. తిండిని పక్కన పెడతావు, పనిని పక్కన పెడతావు, నీ మనసు అంతా దేవుని మీద పెడతావు. దేవా, ఈ మరణం నుంచి నన్ను కాపాడువా అని అడుగుతావు కదా. అదే ఉపవాస ప్రార్థన అన్నమాట. అయ్యా, నా బిడ్డను కాపాడువా, అయ్యా నా భర్త మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు, దయచేసి కాపాడవా అని నువ్వు ఆ మరణకరమైన పరిస్థితిలో ఏం చేస్తున్నావంటే, అన్నపానములు పక్కన పెట్టి, పనిపాటలు పక్కన పెట్టి, కాపాడే దేవుని వైపు నీ దృష్టి పెట్టి ప్రార్థన చేస్తున్నారే, అదే ఉపవాస ప్రార్థన అన్నమాట. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, యేసు ప్రభు గారు బాప్తిసం పొందిన తర్వాత ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అవును, ఎందుకు ఈ 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉన్నాడు ఆయన? చెప్పాలి, మీరు ఎవరికైనా తెలిసి చెప్పండి. దేనికి ఉన్నాడు? అమ్మా సిద్ధపడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రభుదేశ్ గారు ఏదో అన్నారు కదా, చెప్పండి. సిద్ధపడుతున్నారు. ఓకే, శోధన జయించడానికి ప్రార్థన చేస్తాను. రైట్, మంచి ఆన్సర్లో ఇచ్చారు ముగ్గురును. ఒకటి అంటే ఇక్కడ ఎందుకు చేస్తున్నారనే విషయం బైబిల్లో లేదు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ 3 కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఒకటి, తనకు రాబోతున్నటువంటి శోధనలో నుండి కాపాడపడడం కోసం. రెండోది, తన పరిచర్యను ప్రారంభించడం కొరకు. మూడోది, ఆయన ఇప్పుడు సిలువ దగ్గరికి వెళ్ళబోతున్నారు, దాని కొరకు తను సిద్ధపరుచుకుంటున్నారు. ఏదైనా మనం పాజిటివ్గా ఉన్నంత వరకు ఓకే, రైట్. కానీ ఇవే కారణాలని మాత్రం మనం చెప్పలేము. కానీ మొత్తానికి ఒక మంచి కారణం కోసం, ఒక ఆత్మీయమైన, భౌతికమైన, దేనికోసం చేస్తున్నారు ఇక్కడ ఈయన యేసు ప్రభు? ఆత్మీయమైన ప్రయోజనం కోసమా, భౌతికమైన ప్రయోజనం కోసమా? అమ్మా అంతే కదా. అంటే ఒక ఆత్మీయమైన ప్రయోజనం కోసం యేసు ఉపవాసం ఉండి ప్రార్థన. గమనించాలి. ఇప్పటిదాకా మనం ఏం చూసాం? భౌతికమైన ప్రయోజనాల కొరకు మాత్రమే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం చూసాం. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసయ్య దేనికోసం చేయడం మొదలుపెట్టారు? భౌతికమైన వాటి కోసమే కాదు, ఆత్మీయమైన ప్రయోజనాల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచుడని వారితో చెప్పెను. రైట్, 1వ వచనం ఏమనుంది? అంతియోక్యలోనున్న. చాలు, అంటే ఇది ఏ సంఘం అన్నమాట? అంతియోక్య సంఘం. అంతియోక్య సంఘంలో ఎవరు పనిచేస్తున్నారు? పౌలు, బర్నబా సువార్థికులుగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు సంఘానికి వాక్యం చెప్తున్నారు, నడిపిస్తున్నారు. ఆ సమయంలో సంఘం అంతా కూడా ఏం చేస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన, దేవుణ్ణి. అక్కడేమో చూడండి, వారంటే అంతియోక్య సంఘం. చెప్పండి, వారు అంటే ఏంటి ఇక్కడ? అంతియోక్య సంఘము ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయిచుండగా. అంటే ప్రారంభంలో సంఘంలో కూడా ఏం చేస్తుండేవారు?
ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం చేస్తున్నాడు. అలా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, ఇప్పటి వరకు మీ దగ్గర పనిచేస్తున్న పౌలు బర్నబాలని ఇప్పుడు బయటికి పంపండి, అన్ని జనులకు రక్షణార్థమై సువార్తను ప్రకటించడానికి పంపించండి అని చెప్పిందనమాట. చెప్పిన తర్వాత ఉపవాసం ఉండలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అప్పుడు పౌల్ని బర్నబాను ప్రత్యేకపరచండి, నా సేవ కొరకు పంపండి అని చెప్పాడు అనమాట. అంటే ఆ రోజుల్లోనే సంఘము ఏం చేసేది? అప్పుడప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు పరిశుద్ధాత్ముని స్వరాన్ని వినడానికి. మరి అప్పటికి బైబిల్ లేదు కదా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డారు వాళ్ళు. కళల మీద, దర్శనాల మీద, ప్రవచనాల మీద ఆధారపడ్డారు. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేసేవారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు, దైవ వాక్కుని తెలుసుకునేవారు. రైట్. ఇప్పుడు 3వ వచనమో 4వ వచనం చూడండి ఒకసారి. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, వెరీ గుడ్, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. రైట్. అంటే పౌలు బర్నబాల్ని సేవలోకి పంపడానికి, సేవలోకి అంటే కొత్తగా కాదు, ఆల్రెడీ సేవలోనే ఉన్నారు. సేవలో ఉన్న వాళ్ళని అంతర్జాతీయ సువార్త ప్రకటకులుగా పంపడానికి, అన్ని జనుల దగ్గరకు సువార్తను వేరే దేశాలకు పంపడానికి ముందు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని పంపించారు. అంటే సంఘములో కూడా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా? చెప్పరేంటమ్మా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఉందా సంఘంలో? ఉంది. అది మనం చూస్తున్నాం చరిత్ర. నెక్స్ట్ తర్వాత అపోస్తుల కార్యం 14వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. పౌలు బర్నబా గారు లుస్త్రా వెళ్ళారు అనుకుందాం. లుస్త్రా వెళ్ళారు అనుకోవడమే, నిజంగానే వెళ్ళారు. లుస్త్రాలో సువార్త చెప్పారు. ఎంతమంది క్రైస్తవులు అయ్యారు. వీళ్ళందరినీ సంఘంగా ఏర్పాటు చేశారు. చేశాక ఇప్పుడు ఇకోనియా వెళ్తున్నారు. ఈకోనియా అనే వేరే దేశానికి, వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. మరి ఈ సంఘాన్ని ఎవరు నడిపిస్తారు? నడిపించే నాయకులు లేకపోతే ఏమవుతుంది? గొర్రెలు ఏమవుతాయి? చల్లా చెదురు అయిపోతాయి. అందుకనే రైట్, ఈ సంఘాన్ని అంతటినీ ఇలా పిలిపించి ఇందులో పురుషుల్ని, ఆ పురుషుల్లో నమ్మదగిన వారు 2 లేదా 3 ముందు నిలబెట్టి అందరికీ వెలుపల సాక్ష్యం, అలాగే సంఘం లోపల సాక్ష్యం అన్నీ తీసుకుని ఎవరు యోగ్యమైన వారో వారిని ముందుకు పిలిచి వారి ముందు నిలబెట్టి, వీరు మీకు పెద్దలు, నాయకులు, వీరు మిమ్మల్ని ప్రభు యొక్క మార్గంలోనికి నడిపిస్తారు ఇక మీదటి నుంచి. మరి మేము వెళ్ళిపోతున్నాం, ఇక మేము మీకు కనబడం, మళ్ళీ ఎప్పుడు కనపడతామో మాకే తెలియదు, కాబట్టి మిమ్మల్ని వీరికి అప్పగిస్తున్నాం, వీరు మిమ్మల్ని నమ్మకంగా నడిపిస్తారు, వీరు మీకు నాయకులు కనుక వీరికి మీరు లోబడండి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు. పెద్దలుగా ఏర్పాటు చేశారు కదా. అలా ఏర్పాటు చేసినప్పుడు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారికి దీవెనలు ఇచ్చి మీరు అందరూ క్షేమంగా ఉండండి, దేవుడు మీకు తోడేయండి గాక అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. అంటే ఏం జరిగింది అంటే లుస్త్రాలో పెద్దలను ఏర్పరిచినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి యుకోనీకి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇంకోటి చెప్పండి, లవోదీకి వెళ్ళినప్పుడు, అలాగే ఎఫెసుకి వెళ్ళినప్పుడు, కొరింథీకి వెళ్ళినప్పుడు, ఫిలిప్పీకి వెళ్ళినప్పుడు, థెసలోనికి వెళ్ళినప్పుడు, బెరయాకి వెళ్ళినప్పుడు, ఇలా ఏ పట్టణంలో ఏ సంఘములోనైనా పెద్దల్ని ఏర్పరిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని ప్రభువుకి అప్పగించి వారు వెళ్ళేవారు. అంటే ప్రారంభ శతాబ్దంలో కూడా ఆయా సంఘాలలో ఏం జరిగినాయి? ఉపవాస ప్రార్థనలు జరిగాయి. దేని కొరకు జరిగాయి అని అంటే, దేని కొరకు జరిగాయి? ఆత్మీయమైన సంఘ ప్రయోజనాల కొరకు కూడా ఉపవాస ప్రార్థనలు జరిగినాయి అన్నమాట. అది వివిధ సందర్భాలను బట్టి ఉపవాస ప్రార్థనలు అనేవి జరిగాయి.